ఈ అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీ పెట్టి వేసిన ఈ కూర చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ వేసాం కదా, కారం ఉంటుంది అనుకోకండి. క్యాప్సికమ్ కారం ఉండదు, అందుకనే మనం పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పెట్టి వేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర చపాతీ పుల్కాలో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? అయితే వచ్చేయండి. వెల్కమ్ టు రమేష్ శ్రీషైన్ యూట్యూబ్ ఛానల్. ఉప్పు నీళ్ళలో బంగాళదుంప ముక్కలు ఇలా తరిగి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ శుభ్రంగా కడుక్కొని వీటిని కూడా పొడుగ్గా తరుక్కోవాలి. 4 మిరపకాయలు కూడా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. ఆయిల్ వేసుకోండి. పచ్చిపప్పు, చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండు మిరపకాయలు, కొన్ని శనగగుండ్లు, ఇంగువ, కరివేపాకు వేపుకోవాలి. తాలింపు వేగింది. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం పసుపు కలుపుకోవాలి. కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు తరిగి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేద్దాం. కలుపుకోవాలి. మూత ఏం పెట్టకుండా ఇలాగే వేయించుకోవాలి. కొంచెం బాగా బంగాళదుంపలు మగ్గినాయి కదా, ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి శుభ్రంగా. ఇలా కలుపుకున్నాక వీటిని కూడా కొంచెం వేగనియాలి. మళ్ళీ కిందకి పైకి కలుపుదాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. కూర మగ్గేలోపు ఈ కూరకి సరిపడా పచ్చిమిరపకాయలు కారానికి, అలాగే ఒక అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర. మిరపకాయలు పండిపోయినా పర్వాలేదండి, పారేసుకోలేం కదా, కారమే కాబట్టి దాంట్లో వేసుకోవడానికి మిరపకాయలు కూడా వేసుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చక్కగా పేస్ట్ చేసుకున్నాను. కూర ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కలుపుకుందాం. క్యాప్సికమ్ కానీ బంగాళదుంప కానీ చూడండి చక్కగా ఉడికిపోయింది. బంగాళదుంప పలచగా తరుక్కుంటాం కదా, పొడుగ్గానైనా సరే తొందరగానే ఉడుకుతుంది. ఉప్పు వేసాం కదా, వెంటనే ఉడుకుతుంది. క్యాప్సికమ్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేద్దాము. ఎప్పుడు ఎండుకారమే కాకుండా ఇలా అప్పుడప్పుడు పచ్చికారం కూడా వేసుకొని కూరలు చేసుకుంటే బాగుంటుంది. అల్లం మనం రోజువారీ వంటల్లో వేస్తే చాలా మంచిది అన్నమాట. అంత కారం అనుకోకండి, మనం కొత్తిమీర కూడా వేసి పట్టాం కాబట్టి అంత గ్రీన్ కలర్ ఉంది. దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వేసాం కదా, ఈ అల్లం పచ్చిమిరపకాయలు పచ్చివాసన రాకుండా ఒక 3 నిమిషాలు మగ్గబెట్టుకున్నాం. 3 మినిట్స్ అని చెప్పాను, 5 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి తీద్దాం. చూడండి, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకోండి. ఇందాక ధనియాల పొడి వేయడం మర్చిపోయాను, కొద్ది ధనియాల పొడి వేసుకోండి. జీలకర్ర వేసాం కాబట్టి ఇంకా జీలకర్ర పౌడర్ అవసరం లేదు. కలుపుకుందాం. చూడండి, కర్రీ అయిపోయింది. ఎంతో రుచికరమైన, ఎంతో టేస్ట్గా ఉండే ఆలు, క్యాప్సికమ్, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి పచ్చికారంతో కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.